అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా లయన్స్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ సత్యం చార్టర్ ప్రెసిడెంట్ లయన్ డాక్టర్ కాటం సత్యనారాయణ ఆధ్వర్యంలో ఎంఎన్జే క్యాన్సర్ హాస్పిటల్లో మహిళా డాక్టర్లకు నర్సులకు వైద్య సిబ్బందికి ఘనంగా సన్మానించారు। ఈ కార్యక్రమంలో హాస్పిటల్ డైరెక్టర్ జయలత, సూపరింటెండెంట్ అరుణ, లయన్ రామ్ నరేష్, లయన్ సాగర్, లయన్ లోకేష్, లయన్ సాగర్ పాల్గొన్నారు।
ముఖ్యంగా 6 months బ్యాక్ అనుకుంటాము మన హాస్పిటల్కు అంటే హిమోగ్లోబిన్ కిట్ మేము ఇవ్వడం జరిగింది. ఆ సందర్భంగా మేడం జయలలిత గారు పరిచయం. దాని తర్వాత 2-3 సందర్భాలు కూడా మాట్లాడడం జరిగింది. తను చేస్తున్నటువంటి సర్వీసెస్ తను ఎంత యాక్టివ్ రోల్ చేస్తుందో చూసాము. ఆ క్రమంలో తను పర్మిషన్ అడిగి మేము లయన్స్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ సర్కిల్ నుండి ఉమెన్స్ డే సెలబ్రేషన్ పర్మిషన్ ఇవ్వడం అని చెప్పి మేము మా చార్టర్ నుండి మేము రిక్వెస్ట్ చేయడం జరిగింది. 20 members రిజిస్ట్రేషన్ చేసే దాంట్లో యాక్చువల్లీ ఇంతమంది గ్యాదరేషన్ అంటే మేము 100 members మేము ముందే ప్లాన్ చేసేవాళ్ళం. ముఖ్యంగా మా టీం కూడా మిస్టర్ రామేష్ ట్రెజరర్, విద్యాసాగర్ గారు, శ్రీధర్, మిస్టర్ లోకేష్. గతంలో మేము వచ్చినప్పుడు దాదాపు 20 మంది మేము లయన్స్ క్లబ్ నుండి వచ్చాము. కానీ ఈరోజు ఎందుకు రాలేదంటే మెయిన్గా ఉమెన్స్ డే సెలబ్రేషన్ సంబంధించి మీ దగ్గరికి వెళ్ళి మేము ఎంతో నేర్చుకోవాలనే ఉద్దేశంతో ఇక్కడ రావాలి. బుద్ధి తల్లి నెరవేరాలి విద్య ఉద్ధారణ నేర్పించడానని ప్రముఖ కవి చెప్పాడు. ఈరోజు మహిళలు అబల కాదు సబల. మహిళలు అయితే సృష్టి లేదు, సృష్టికి మూలం మహిళలు. పర్టికులర్గా తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ ద సేఫెస్ట్ ప్లేస్ ఇన్ ఇండియా. మహిళలకు చేస్తున్నటువంటి షీటింగ్స్ కావచ్చు, భద్రత విషయంలో కావచ్చు, ఒక కళ్యాణ లక్ష్మి కావచ్చు, షాదీ ముబారక్ కావచ్చు, ప్రభుత్వం చేస్తున్నటువంటి ఎన్నో కార్యక్రమాలు కూడా పూర్తి స్థాయిలో మహిళలు. దాంతోపాటు ప్రభుత్వ హాస్పిటల్లో లేకపోతే చారిటీ హాస్పిటల్స్లో కూడా అత్యధికంగా ఉమెన్స్ ప్రియారిటీ ఇచ్చేదాంట్లో ముందున్నటువంటి ప్రభుత్వం కూడా ఇస్తుంది. దాంట్లో భాగంగానే ఎమ్మెల్యే చూడగానే ఇంతకుముందు మేడం చెప్పారు, టోటల్ ఉమెన్స్ తోటి నిండినటువంటి వాతావరణం. అంటే వేరే హాస్పిటల్స్లో మేము వేరే సందర్భాలు తక్కువ, కానీ ఇక్కడికి వచ్చినప్పుడు మాత్రం చాలా ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం కనిపించిందంటే ఉమెన్స్ డే కావచ్చు, లేకపోతే చూసినటువంటి 2-3 సందర్భాలు చూస్తే కూడా ఎక్కువ మంది మహిళలు పూర్తి స్థాయిలో పనిచేస్తారు. ఇంతకుముందు చెప్పారు మేము మనకంటూ ఒక రోజులో మనం చేసేటువంటి యాక్టివిటీస్ కావచ్చు, యోగా కానివ్వండి, ప్రాణాయామం కానివ్వండి, ఇంకేమైనా ఫిజికల్ యాక్టివిటీస్ కూడా మీరు మీ హాస్పిటల్లో మీరు చేసేటువంటి డ్యూటీలో మీరు వేరే యాక్టివిటీ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మీరు చేసే 8 hours 10 hours దాదాపుగా అన్ని ఫ్లోర్లు తిరుగుతుంటారు కాబట్టి అదే మెయిన్ ఎక్సర్సైజ్. ఐ థింక్ ఈ ఒక్కరోజన్నా మీకోసం దాదాపుగా ఒక పిల్లల కోసమో, భర్తల కోసమో, తండ్రుల కోసం మీరు చేస్తున్నటువంటి చాలా కార్యక్రమాలు ఉంటాయి. కాబట్టి ఈ ఒక్కరోజున హ్యాపీగా ఉండాలనే ఉద్దేశంతో ఒక సెలవు దినంగా అంతర్జాతీయంగా ఈరోజు మార్చి 8ని సెలబ్రేట్ చేసుకున్న సందర్భం. మరి ఎవరు కూడా పురుషులకు సాటిగా మహిళలు లేరనేటువంటి సమాజం కాదు. ఈరోజు పురుషుల కంటే అత్యధికంగా సైకలాజికల్గా ప్రూవ్డ్ ఏంటంటే స్టబన్గా ఉండే వాళ్ళటువంటి మనస్తత్వం ధైర్యంగా ఉండేది మహిళకే ఎక్కువ ధైర్యంగా ఉంటుంది. ఫిజికల్గా ఉండకపోవచ్చు కానీ ధైర్యంలో మాత్రం ఒక ఆలోచన విధానం కావచ్చు, ఒక నాలెడ్జ్ విషయంలో కావచ్చు మహిళలే అన్ని రంగాల్లో ముందుకు వస్తున్న ఒక పూర్ణానందును, ఒక టెన్సింగ్ నార్మి కావచ్చు, హ్యుమానిటీ విధానానికి వస్తే చాలా మందిని మనం చూస్తాం. ప్రతి దగ్గర కూడా ఎక్కడైనా సందర్భం వచ్చినప్పుడు ఇమీడియట్ గా రియాక్ట్ అది మహిళలే రియాక్ట్. అంటే అయ్యో పాపం కావచ్చు, లేకపోతే ఒక మాటగా కావచ్చు, ఒక తల్లి కావచ్చు, ఒక మాతృమూర్తి కావచ్చు, ఒక చెల్లి కావచ్చు, ఒక సోదరి కావచ్చు, మనం ఇన్ని చేస్తున్నటువంటి నేపథ్యంలో ఈ రోజుని అత్యంత ఉత్సాహంగా జరుపుకున్నటువంటి మహిళా దినోత్సవానికి మేము అడగగానే మాకు పర్మిషన్ ఇచ్చినటువంటి జయలలిత గారికి ప్రపంచంలో మేము మా లయన్స్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ సర్కిల్ నుండి మరి మా వీటి ఛానల్ నుండి థ్యాంక్స్ చెప్తూ, తప్పకుండా మహిళల కోసం మీకు ఇక్కడ ఏమైనా రిక్వైర్మెంట్స్ ఉంటే మాత్రం మేము లయన్స్ క్లబ్ నుండి మేము చేసే దాంట్లో ముందుంటామని చెప్తూ సభాముఖంగా మీకు ఈ మహిళా దినోత్సవ సందర్భంగా చెప్తున్నాం. ఏ రకమైనటువంటి మహిళల కోసం ప్రపోజల్గా అలాగే ఇంకేమైనా హాస్పిటల్ సంబంధించినటువంటి దాంట్లో చారిటీ విషయంలో మాకు ఏమాత్రం అవకాశం ఉన్నా మేము సర్వ్ చేయడంలో ముందుంటామని చెప్తూ మరొకసారి అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ థ్యాంక్ యూ.